భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న చెలో పర్యటన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కొల్చార మండలం నుంచి పెద్ద ఎత్తున సభకు వివిధ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు హరీష్ మాట్లాడుతూ ఈ సభ తెలంగాణలో బీజేపీ శాఖ ఆరంభించడానికి ఉపయోగపడుతుందని, అలాగే నరేంద్ర మోడీ ఈరోజు 8,000 కోట్లతో తెలంగాణను అభివృద్ధి చేయడానికి తెలంగాణకు వచ్చారని, అలాగే ఈరోజు గ్రామ పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం నుంచి నిధులను విడుదల చేసి సర్పంచులకు మరియు గ్రామాలకు తోడ్పాటునందించి ఈ రోజుల్లో తెలంగాణలో ఉన్న గ్రామ అభివృద్ధికి నరేంద్ర మోడీ సహకారం చేస్తున్నారని, తెలంగాణలో ప్రతి మారుమూల పల్లెల్లో కూడా కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ అవినీతిమయమైన కాంగ్రెస్ పాలన బీజేపీ పార్టీ అంతం ముందుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ బూత్ అధ్యక్షులు కృష్ణ, కిష్టాపూర్ బూత్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, చెన్గనపూర్ బూత్ అధ్యక్షులు మందా మహేష్, మాందాపూర్ బూత్ అధ్యక్షులు శేఖర్, రంగంపేట బూత్ అధ్యక్షులు పోచేందర్ గంగరాజు, సాయి ఎనిగండ్ల బూత్ అధ్యక్షులు శ్రీశైలం, కొల్చారం బూత్ అధ్యక్షులు సంతోష్, మండల ప్రధాన కార్యదర్శులు గిరి, రవికాంత్, మండల సీనియర్ నాయకులు కల్లు వెంకన్న, హర్షవర్ధన్ రెడ్డి, దుర్గాప్రసాద్, గౌడ శివలాల్, నరసింహరావు, యువ నాయకులు శశివర్ధన్, సాయి, కృష్ణ, నరేష్, కిరణ్, కిషన్, పెంటయ్య, సాయి, మల్లేష్, లాల్ సింగ్, శివలాల్, సంతోష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ ఎత్తున గుల్చారం నుంచి స్వచ్ఛందంగా గ్రామాల నుంచి ప్రజలు ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి సభకు వెళ్తుంది. ఈ నరేంద్ర మోడీ గారి సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలంగాణలో 8,000 కోట్ల పైచిలకు నిధులతో తెలంగాణ అభివృద్ధి కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు పరేడ్ గ్రౌండ్కు ఇచ్చేస్తున్నారు. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఉన్న బంధం ఏంటంటే ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఇప్పటికీ 3 సార్లు మనకు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు ఇచ్చి ఈరోజు గ్రామ సర్పంచ్లకు కూడా ఆయన ఒక బహుమానం ఇచ్చాడు. అట్లాంటి ఈ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని